హలో హాయ్ ఫ్రెండ్స్. వెనకడికి తింటే గారెలే తినాలి, లేకపోతే భారత వినాలి అనేవాళ్ళు. ఆ భారత వినే ఆడపిల్లలైనా మగపిల్లలైనా గుణవంతులుగా ఉండాలి. కానీ ఇప్పుడు భారత వింటలేదు కదా, అందుకని నేతితో అయితే గారెలు తింటున్నారు. కానీ వాళ్ళ చేష్టాలు, వాళ్ళ కథలు, వాళ్ళ పనులు, వాళ్ళ వేషాలు ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే అసలు ఆడపిల్లలేనా ఇట్ట మాట్లాడుతుంది అనిపించింది. ఆ మగపిల్లలు కూడా అంతే, వీళ్ళేనా తల్లిదండ్రులు చూడరులే అనుకుంటారో ఏమో. మరి గలీజ్ అయిపోయిందంటే ఇన్స్టాగ్రామ్లో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఒక్క మాట వీళ్ళంటే రెండు మాటలు వాళ్ళు, ఒక్క మాట వాళ్ళంటే రెండు మాటలు వీళ్ళు, ఇట్లా తయారయ్యారు. ఇంకా భారతాలు ఏమంటే ఎవరు వింటారండి? ఇవాళ రేపు వినేటట్టు ఉండారా భారతాలు? వినరు. ఈ రోజుల్లో భారతాలు వినేవాళ్ళు తక్కువయ్యారు, భారతం చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు సొసైటీలో. ఇలా చెప్పుకుంటూ పోతే ఇదివరకు ఝాన్సీ బాయిలాగా ఉండాలని అనుకోవట్లే ఎవరు, రుద్రమ్మ దేవిలాగా ఉండాలని కూడా అనుకోవట్లే ఎవరు, టంగుటూరు ప్రకాశం పంతుల్లా గారిలాగా ఉందామని కూడా ఎవరు అనుకోవట్లే. ఎందుకంటే తెలివి అలా ఉంది జనానికి, మెమరీ. ఈ కంప్యూటర్ల పుణ్యమా అంట, ఈ ఇన్స్టాగ్రాముల పుణ్యమా అంట, ఈ యూట్యూబ్ల పుణ్యమా అంట, అలా మారిపోయారు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. అదేమంటే మేము దేంట్లో తక్కువ అని, కానీ ఏ ఇంట్లో తక్కువ కాదు, అనుకూలం అంటే తక్కువగా ఉండాలి. ఆడపిల్ల అనేది ఆ ఇంటి పిల్ల, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? అణుకుగా ఉండాలి. కానీ అణుకు అనేది ఎవరిలో కనిపించట్లేదు. ఎవరో ఆ దేవత ఒకతే కొండ వాళ్ళని ఇక దేవతలు అనుకోవాలి మనం. ఇవ్వాలి రేపు అంతనే ఇంకేమి లేదు ఫ్రెండ్స్. ఓకేరా, దేవతలారా రండి, మీ దీవెనలందించండి, చిన్న నోములు పండించి మా తోడును పంపించండి. కలలు ఇలలు ఏ కన్యకి ఇలాంటి పతిరాజనిపించే వరుణ్ణి వరముగ ఇమ్మండి. కని విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి. కలలు ఇలలు ఏ కన్యకి ఇలాంటి పతిరాజనిపించి వరుణ్ణి వరముగా ఇవ్వండి. కని విని ఎరుగని వేడుకతో వివాహం జరిగించాలండి. అట్టెవరన్నా ఉంటున్నారు అసలు? దేవతల్లాగా ఉండండి. సరేనా, బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.